జై శ్రీరామ్. దైవము యొక్క అభ్యుదయాన్ని కాంక్షిస్తుంటాడు సద్గురువు. ఎంత గొప్ప విషయము! దైవము యొక్క అభ్యుదయం అంటే జీవుల అభ్యుదయమే దైవము యొక్క అభ్యుదయం. జీవులంతా ఆయన పిల్లల్లాంటివారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినవాడు తిరిగి రాడు. తిరిగి రాకపోతే పర్వాలేదు, వాడు సుఖంగా ఉంటే. కానీ వాడు సుఖంగా లేడు. ఇహ ఆ తండ్రికి ఏ సుఖమండి? పిల్లలని కన్నారు. పిల్లలు తల్లిదండ్రులని మరిచిపోయి వెళ్ళిపోయారు. పోతే పోయారు కానీ సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఇహ ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? సుఖంగా ఉండటం అంటే ఎలా ఉండాలో తెలియదు. ఆయన చెప్తే వినరు. హనుమంతుడు ఆలోచించడం మొదలుపెట్టినాడు. ఆ లంకా పట్టణాన్ని మహాఘాతకులైన రాక్షసులు పాలిస్తున్నారు. ఇంకా చూడగా హనుమంతునికి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ ఉగ్ర తేజస్కులు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బాగా దిట్టగా ఉంటారు. అదే అసురులకి బలము. ఈ సురులకి ప్రమత్తత ఎక్కువ. మంచివాళ్ళకి ఉండే అలసత్వంలాగా ఉంటుంది. చెడ్డవాడు ఉండేంత అలర్ట్గా మనం ఉండలేము. మరువు మహర్షిని, ఏంటి గురువుగారు ఎన్నాళ్ల నుండి ఈ పని చేస్తున్నారు అంటే, త్రేతాయుగము నుండి పనిచేస్తున్నామురా అన్నారట. అదేంటి ఇంతకాలం నుండి చేస్తున్నారు? మీలో ఏమన్నా తేడా ఉన్నదా అని అడిగారట. మాలో కాదు, తేడా మీలో ఉన్నదని చెప్పారట. సరే, నువ్వు ముందు ఇది ఒక 500 కాపీలు తీసుకురా అని ఒక సందేశం ఇచ్చి పంపారట. వాడు ఒక వ్రాయసకారుని వద్దకు వెడితే ఇన్ని కాపీలు తీయాలంటే 500 తాళపత్రాలు కావాలి కదా, అవన్నీ పోగెయ్యి, అప్పుడు రాసిస్తాను అన్నాడట. ఎన్నాళ్ళు పడుతుందంటే ఒక 10 రోజులు పడుతుంది అన్నాడట. అంతకన్నా తక్కువ పట్టదా అన్నాడట. అంతకన్నా తక్కువ పట్టదు అన్నాడట. అడ్వాన్స్ ఇమ్మన్నాడట. ఇచ్చేశాడు. 10 రోజులకి వస్తాను, అన్నీ రాసిపెట్టు అన్నాడట. అలాగే అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇంతలో ఓ 5 రోజుల తర్వాత ఇంకోడు అటు నుండి వచ్చాడట. వాడు ఒక సందేశం పట్టుకొచ్చాడు. ఇది 1000 కాపీలు కావాలన్నాడట. తాళపత్రాలు లేవు అన్నాడట. లేవా అని కత్తి చూపించాడట. ఉంది బాబు అన్నాడట భయపడిపోయి. కానీ 500 మాత్రమే రాయగలను, అందులోనే 1000 రాయి అన్నాడట. లేకపోతే చంపుతాను అన్నాడట. ఎప్పుడు ఇస్తావు అన్నాడట. 15 రోజులు పడుతుంది అన్నాడట. 15? పగలు రాత్రి తిండి తిప్పలు తింటావో లేదో నాకు అనవసరం. నాకు 3 రోజుల్లో కావాలి. అవన్నీ తయారుగా పెట్టకపోతే పీక కోసేస్తాను అన్నాడట. అయితే మరి అడ్వాన్స్ అన్నాడట. చంపేస్తాను అడ్వాన్స్ అంటే అన్నాడు. 10 రోజుల్లో వాడు వస్తాను అన్నాడు. అప్పుడే 5 రోజులైపోయింది. వీడేమో ఇంకో 3 రోజుల్లో వస్తాను అన్నాడు. వాడు మంచివాడు కదా, వాడి పని చేయకపోయినా పర్వాలేదు, వీడి పని చేయకపోతే ప్రాణాలు తీస్తాడు అనుకున్నాడు. 10 రోజులు గడిచాక అతడు వచ్చి, ఏరా నా సంగతి ఏం చేశావు, రాశావా అంటాడు మొదటివాడు. లేదు కదా అంటాడు. అదేమిటి, ఎందుకు రాయలేదు అంటే జరిగిన సంగతి అంతా చెప్తాడు. పోనీలే, కనీసం నీ ప్రాణం దక్కింది, అంతే చాలు, చాలా సంతోషం అని మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ రాయి అని చెప్పాడట. గురువుగారు 10వ రోజున పిలిచాడట. ఏవిరా కాపీలు అంటే జరిగింది చెప్పాడట. అదే మరి, వాళ్ళ పనికి మీ పనికి తేడా. మీకు చేత కాదురా వాళ్ళతో సమానంగా పనిచేయడం. మీకే చేతనైతే ఇన్నాళ్ళు పట్టదురా ఈ పని అని చెప్తారు. మీలాంటి చచ్చు వెధవల చేత పనులు చేయించుకోవడం వల్ల మా పనులు అవ్వవురా. అయినప్పటికీ మాకు ఓపిక ఎక్కువ. మిమ్మల్ని సమర్థులను చేసుకోవడానికి మీకు ముందు 700 జన్మలు స్ఫూర్తినిచ్చి మీకు తెలియకుండా మిమ్మల్ని బాగా తోముకొని తీసుకువస్తే 77 జన్మలు ఇంకా బాగా తోమి మీకు సమర్థత ఇస్తే అప్పుడు మీరు అహంకారులు కాకుండా అలా ఉంటే అప్పుడు పనికి వస్తారా అంటారు ఆయన. జై శ్రీరామ్.